సమయమునకు ఈ స్త్రీల ఆరాధన కార్యక్రమంనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఈ దినాన ఏ స్త్రీ గురించి ధ్యానించుకుంటున్నామంటే, చదువుబడిన లేఖనములలో ఎవరు కనిపిస్తారండి? సమరయ స్త్రీ కనిపిస్తారు. నిజంగా ఈ సమరయ స్త్రీలో ఉన్నటువంటి అనుభవాలను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఈ సమరయ స్త్రీ ఎలాంటి జీవితాన్ని జీవించింది, ఈ సమరయ స్త్రీ ఏ రీతిగా బ్రతికింది, ఈ సమరయ స్త్రీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తాను ఏ రీతిగా తన పరిచర్యను ఊరి వారందరికీ తెలియచేసిందో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే మనం చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 42 వచనాల వరకు చదివినట్లయితే అక్కడ సమరయ స్త్రీ గురించి చాలా క్లుప్తంగా, చాలా వివరంగా రాయబడినట్లు కూడా లేఖనములలోనే మనం చూస్తాం. అయితే సమరయ స్త్రీ ఈ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందుకోసమే ఒక్కసారి చదువుకుందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. చాలండి. ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమరయ స్త్రీ అంటేనే ఏం గుర్తుకొస్తుందండి? ఆమె ఎలాంటి స్త్రీ అని? పాపపు స్త్రీ అని గుర్తుకొస్తుంది కదా. నిజంగా ఆమె శరీర పాపం చేసిందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఆ టాపిక్ను మరలా నెక్స్ట్ వారం తెలుసుకుందాం. నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమరయ స్త్రీ మొట్టమొదటిగా పాపములో జీవించిన స్త్రీగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకుంటామండి. అయితే ఆమెలో మొట్టమొదటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె పాపములో జీవించిన స్త్రీ. అందుకోసమే కార్యాంతము కంటే కార్య ఆరంభం కంటే కూడా కార్యాంతము మేలని ప్రసంగి భక్తుడు చాలా చక్కగా తెలియజేశాడు. సరే, ఆమె మొట్టమొదటిగా పాపంలో జీవించిన స్త్రీ అయినప్పటికీ ఆమె అంతం ఎలా ఉందండి? యేసును తెలుసుకున్నటువంటి స్త్రీగా ఉంది. యేసు పరిచర్యలో వాడబడినటువంటి స్త్రీగా ఉంది. అందుకోసమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ప్రసంగి సామెతల ప్రక్కన 7:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటున్నాడు. నిజంగా ఆమె మొట్టమొదటి ఎలా ఉందో తెలియదు. మనం అనుకుంటున్నాం ఆమె పాపంలో పడి ఉంది, అంధకారంలో ఉంది, ఆమె పాపం ఒక వేషగా ఉంది అని కూడా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? కార్య ఆరంభము కంటే కూడా కార్యాంతము మేలు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. నిజంగా ఆమె మొట్టమొదటిగా ఎలా ఉందో అది తెలియదు, కానీ ఆమె అంతం ఎలా ఉందంటండి? దేవుణ్ణి తెలుసుకున్నటువంటి స్త్రీగా ఉంది అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆమె పాపములో ఉన్న స్త్రీ అయినప్పటికీ ఆమె పేరు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె సమరయ స్త్రీ అని మాత్రమే రాయబడి ఉన్నట్లు లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసును తెలియక ముందు, యేసులో మనము ఉండక ముందు మన జీవితం ఎలా ఉందో మనకు, కానీ యేసును
నువ్వు తెలుసుకున్న తర్వాత, యేసులో నువ్వు మార్పు పొందిన తర్వాత నీ జీవితము ప్రభు పనికి మాత్రమే అంకితము చేసే బిడ్డగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. అందుకోసమే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారు అను ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ఏమైపోయినాడు, ప్రయాణము చేస్తూ అలసట వచ్చిందంట. అలసట వచ్చి ఎక్కడ ఉన్నాడు, యాకోబు బావి యొద్ద కూర్చు ఉన్నట్లు లేఖనములలోనే మనం చూస్తున్నాం. నిజంగా ఈ స్త్రీ, పాపము చేసే స్త్రీలు ఎక్కువగా ధైర్యంగా తిరగలేరండి. తిరుగుతారా? కానీ ఎవ్వరు లేని సమయాన్నే తిరుగుతారు. ఒకవేళ ఈ స్త్రీ ఉదయకాల వేళలో నీళ్ళు చదువుకొనొచ్చు, సాయంకాల వేళలో ఎక్కువ శాతము ఉదయకాలము సాయంకాల వేళలోనే నీళ్లు తెచ్చుకుంటారు. కానీ ఈ స్త్రీ ఎవ్వరు లేని సమయాన మిట్ట మధ్యాహ్న వేళలో, ఎందుకంటే ఈమె పాపములో జీవించిన స్త్రీగా ఉంది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ స్త్రీ మిట్ట మధ్యాహ్న వేళలో యాకోబు బావి యొద్దకు వచ్చినట్లు మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ స్త్రీని అడుగుతున్నాడు. ఆమె నీళ్లు చేదుకున్నట్టు చూసి ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహముకు కొన్ని నీళ్లు ఇమ్మమ్మా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, మీరేమో యూదుడు, నేనేమో సమరయుడు, మీకు మాకు సాంగత్యము ఉండదు అంటూ ఉంది. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ ఈమె రహస్య పాపము కావచ్చు, బహిరంగ పాపం కావచ్చు, పాపమును విడిచిపెట్టినటువంటి స్త్రీగా ఉంది అని కూడా కింద వచనాల్లో మనం చూస్తున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. నిజంగా ఆమె పాపంలో నశించిపోయిందేమో, అంధకారంలో నశించిపోయిన యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? నశించిన దానిని వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. నిజంగా ఆమె నశించిపోయినటువంటి ఆత్మను దేవుడు ఏం చేస్తున్నాడు, రక్షణలోకి తీసుకొస్తున్నాడు. నిజంగా ఆమెతో మాట్లాడడము గొప్ప అనుభవాన్ని ఆమెకు నేర్పినట్లు మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుడు ఆమెతో మాట్లాడకపోతే ఆమె రక్షణ అనుభవంలోనికి వచ్చి ఉండేది కాదు అని కూడా లేఖనంలో. నిజంగా మనం ఏం చేస్తున్నాం, ఒక స్త్రీ పాపము చేసింది అనుకో, ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడతారండి? ఆమె ఏదైనా పొరపాటు చేసింది అనుకో, వారిని ఆమెడ దూరంలో పెట్టేవారిగా. కానీ ప్రభుల వారు వారిని దూరంగా పెట్టలేదండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నిజంగా నశించిపోయినటువంటి ఆమెను, పాపంలో మగ్గిపోతున్న ఆమెను రక్షించడానికి ఆ బావి యొద్దకు వచ్చినని కూడా లేఖనములలోనే మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిజంగా పాపము వలన వచ్చు జీతము మరణమండి. ఒకవేళ తెలుసో తెలియకో ఇంతకాలము పాపంలో పడిపోయారేమో, అంధకారంలో పడిపోయారేమో, చీకటిలో మగ్గిపోతూ ఉన్నారేమో, అలాంటి వారిని దేవుడు రక్షించడానికే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడండి. నిజంగా నిన్ను రక్షించడానికే ఆయన వచ్చాడు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పందించలేని స్థితిలో ఉంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో స్పర్శ లేదేమో, నీ జీవితంలో మార్పు లేదేమో, ఇంకా పాపంలో మగ్గిపోతున్నావేమో. పాపము వలన వచ్చు జీతము మరణమండి. మరణం ఎక్కడికి తీసుకెళ్తుంది? పాపం అంధకారంలోనికి తీసుకువెళ్తుంది, నిత్య నరకాగ్నిలోనికి పడవేస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మలమల మండుతూనే ఉంటుందండి. నువ్వు అక్కడ కాలిపోకూడదు అనే దేవుడు నీతో ఇది నాన్న మాట్లాడుతున్నావు. నీ పాపపు స్థితిని తీసివేసుకోవాలనే దేవుడు నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? దేవుని మాటను వింటూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నావు, కానీ పెడి చెవిన పెట్టి నీ జీవితాన్ని భ్రష్టు చేసుకునే
కుమార్తెగా కుమారుడిగా ఉంటున్నావు. అందుకోసమే దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ సమరయ స్త్రీ లాంటి వారు ఎందరో ఉన్నారు, కానీ సమరయ స్త్రీ ఏం చేసింది అంటే దేవుని మాటను విని వారందరికీ, ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించింది. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తన పాపపు స్థితిని మార్చివేసుకుని సువార్తను ప్రకటించినటువంటి స్త్రీగా ఉన్నది అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా నీ జీవితంలో మార్పు లేదా? దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎలాంటి స్పందన నీలో లేదండి. ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, నిజంగా ఈ స్త్రీ పాపములో జీవించింది. అయితే కార్య ఆరంభం కంటే కూడా కార్యాంతమే మేలు. ఒకవేళ మొట్టమొదటిగా ఆమె పాపంలో జీవించింది, ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడి రక్షణలోనికి నడిపించాడో, ప్రభు పరిచర్యలో ఆమె వాడబడినట్లు మనం చూసాం. ఆమె పాపపు స్థితిని మార్చుకుంది, ఆమె పాపపు స్థితిని దిద్దుకున్నట్లు మనం చూసాం. దిద్దుబాటు కలిగినటువంటి జీవితమే రాకడకు సిద్ధపడుతూ ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. నిజంగా నీ జీవితంలో ఎలాంటి దిద్దుబాటు లేదేమో, వాక్యంను వింటూ ఉన్నావు, వాక్యానుసారమైన జీవితం లేదేమో, వాక్యాన్ని వింటూ ఉన్నావు, నీ జీవితంలో రవంతైనా మార్పు లేదు, నీ పాపపు స్థితిని నువ్వు తీసివేసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నావేమో. అందుకోసమే ఆ పాపము వలన వచ్చు జీతము మరణం అండి. నిజంగా నువ్వు మరణము పొందక పూర్వమే నీ జీవితాన్ని నువ్వు మార్చుకునేవారిగా ఉండాలి, పాపాన్ని నువ్వు తొలగించుకునేవారిగా ఉండాలి అని ప్రభును. నిజంగా ఈ సమరయ స్త్రీ మరణము పొందక పూర్వమే తన పాపపు స్థితిని దిద్దుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇది నీవు నేను ఎలా ఉంటున్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చాలండి, మొట్టమొదటిగా ఆమె పాపములో జీవించిన స్త్రీ అని మనం చూసాం. కానీ కొందరు పండితులు ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఆమె పేరు సమరయ స్త్రీ అయినప్పటికీ ఆమె పేరు పోతిన్ అని కొందరు పండితులు తెలియచేస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే మొట్టమొదటిగా ఆమె పాపములో జీవించినటువంటి స్త్రీ, రెండవదిగా ఆమె కుండను విడిచిపెట్టినటువంటి స్త్రీ. ఎలాంటి కుండ అంటే పాపపు జీవితం అనే కుండను విడిచిపెట్టినటువంటి స్త్రీ అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే పాపమును విడిచిపెడితే దేవుడు మన జీవితాల్లో అనేక కార్యములు చేస్తాడండి. పాపమును విడిచిపెడితే దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడండి. పాపమును విడిచిపెడితే దేవుడు నీ జీవితంలో అనేక మేళ్లతో నింపే దేవుడుగా ఉంటున్నాడు. కానీ పాపమును విడిచిపెట్టలేక ఇంకా పాపమును అంటుకొనే జీవించే వారిగా ఉంటున్నారు. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి నచ్చనిది నీ జీవితంలో ఏదైనా ఉంటే అది తీసివేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మనం అనుకుంటాం నేనే పాపం చేయలేదండి అనుకుంటామండి. కంటి ద్వారా పాపం చేస్తాం, చెవుల ద్వారా పాపం చేస్తాం, నడక ద్వారా పాపం చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తారండి. నోటి ద్వారా పాపం చేస్తాం. అందుకోసమే ప్రభువుని అడగాలి, ప్రభువా నా జీవితంలో నీకు నచ్చనిది ఏదైనా ఉంటే దాన్ని నేను తీసివేసుకోటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. ఒక్క దినమైనా అడిగారండి? ఇలాంటివి అడగరండి. అడుగుతారా? అస్సలు అడగరు. ఏమడుగుతారండి? నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లలను దీవించు, అందరికంటే ఉన్నత స్థితిలో ఉండుటకు నాకేమో మంచి ఆరోగ్యాన్ని దయచేయని అడుగుతాను. దేవునికి ప్రార్థించేటప్పుడు మనం అడగాలండి, ప్రభువా నా జీవితంలో నచ్చినది నీకు ఏదైనా ఉందేమో దాన్ని తీసివేసుకోటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో నీకు నచ్చినటువన్నీ ఉంచుకొని, దేవునికి నచ్చనివన్నీ నీలో ఉంచుకొని ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే ఆశీర్వదిస్తాడండి. పాపము దేవునికి అసహ్యం అండి. కానీ మనం ఏం చేస్తున్నాం?
పాపమును చేస్తూనే లోకంలో బ్రతుకుతూ ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను కరుణించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను అందరికంటే ఉన్నత స్థితిలో నిలబెట్టు, నన్నును నా పిల్లలను దీవించు అని ప్రార్థిస్తాం. మొట్టమొదటిగా మనం అడగాల్సింది ఏమిటి అంటే, ప్రభువా నీకు నచ్చనిది నాలో ఏదైనా ఉంటే దాన్ని తీసివేసుకొటకు నాకు నేర్పు ప్రభువా. మనం ఎప్పుడైతే దాన్ని అడుగుతామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి, దీవిస్తాడండి, హెచ్చిస్తాడండి, అందరికంటే ఉన్నత స్థితిలో నిలబెడతాడండి. కానీ ఆయనకు నచ్చనివి మనలో ఉంచుకుంటే పాపము అన్నిటికన్నా భయంకరమైనది పాపం అండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమునందును. అతిక్రమములు అంటే పాపంలే కదండి, తప్పులే కదండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుతాడా? వర్ధిల్ల. కానీ మనలో ఎన్ని అతిక్రమం లేవండి? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఒప్పుకుంటున్నారా? కానీ సమరయ స్త్రీ అనగానే పాపపు స్త్రీ అని గుర్తుకొస్తుంది. నిజంగా మనలో అతిక్రమములు ఉన్నాయా లేవా? మనలో పాపం ఉందా లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. నిజంగా నీలో ఉన్నటువంటి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే దేవుడు నిన్నేం చేస్తాడండి? వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదింప చేస్తాడు అనేది లేఖనములలోనే మనం చూస్తున్నాం. నిజంగా ఆమె ఏం చేసింది అంటే తన పాపపు కుండను వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనేకులకు సాక్షిగా నిలబడినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇది నువ్వు సాక్షిగా నిలబడుతున్నావా? దేవునికి ఒక సాక్షిగా నిలబడుతున్నావా? నీవు అనేకులకు ఒక మాదిరిగా ఉండాలి. కానీ నీ జీవితంలో ఎలాంటి మార్పు ఉందో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన. అందుకోసమే పాపమును విడిచిపెట్టినప్పుడే దేవుడు మన జీవితాల్లో అనేక కార్యములు చేస్తాడండి. నిజంగా పాపములను విడిచిపెట్టకుంటే కార్యములు అస్సలు చేయడు. నిజంగా దేవునికి అసహ్యమైనది, దేవునికి నచ్చనిది మన జీవితాల్లో ఏదైనా ఉంటే దాన్ని ఈ దినాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకుందామండి, దాన్ని తీసివేసుకుందామండి, ఆ పాపపు కుండను మనలో నుండి తొలగించుకుందామండి. నిజంగా ఆ కుండ ఆ పాపమునకు సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తాం. ఆ కుండను వదిలి ఆమె సువార్తను ప్రకటించినట్లు, దేవుని పరిచర్య చేసినట్లు, ఆయనను గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్లు, ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఆమె దేవుని గురించి చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆమె మాటలు విని మారు మనసు పొంది కొందరు ఏం చేశారండి? దేవుని విశ్వసించిన వారుగా ఉంటూ ఉన్నారు అనేది జ్ఞాపకం మనం విశ్వసిస్తూ ఉన్నామండి, వాక్యాన్ని వింటూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నామా? దేవుణ్ణి సాక్షిగా నిలబెడుతూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా సమరయ స్త్రీలో ఉన్నటువంటి ఆమె పాపములో జీవించినటువంటి స్త్రీ అని మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా ఆమె ఎలాంటిది అంటే పాపమును విడిచిపెట్టినటువంటి స్త్రీగా ఉంది. పాప జీవితాన్నే ఆమె కుండను విడిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అనగా పాప జీవితాన్ని విడిచిపెట్టిన. నిజంగా నువ్వు ఈ దినాన నీలో ఉన్న పాప జీవితాన్ని వదిలివేసుకుంటే, విడిచిపెడితే దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేస్తాడండి. పాపము నీలో ఉంచుకుంటే ఆయన నా జీవితంలో ఎలాంటి అద్భుతములు, కార్యములు, మేలులు చేయడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మీరు వచ్చి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. చాలమ్మా. ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 29వ వచనాన్ని మనము అక్కడ లోతుగా పరిశీలన చేసినట్లయితే, అందులో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఆ స్త్రీ ఏం చేసింది? సాక్ష్యము చెప్పింది అని లేఖనములలోనే మనం చూస్తాం. ఎలాంటి సాక్ష్యం చెప్పిందంటే, ప్రభు నాతో మాట్లాడాడు, ఈయన ఎవరు అని అక్కడ ఉన్న వారందరితో కూడా చెప్పినట్లు, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి అంటుంది. ఆ ఊర్లో ఉన్న వారందరికీ కూడా యేసు ప్రభుని గురించి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. సాక్షిగా ఆమె నిలబడుతున్న, నాతో మాట్లాడినటువంటి మనుషుణ్ణి చూడుడి అని, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. నిజంగా నిప్పును మనం దాస్తామండి? దాస్తారా? పక్కకేసి చూడండి, ఏమవుతుంది? పొగ వస్తూనే ఉంటుంది. నిజంగా ఆమె పాపపు జీవితాన్ని ఆమె దాయాలనుకుంది, కానీ ప్రభుల వారు ఏం చేశారు? మార్చివేశాడు, ఆమెను రక్షణలోనికి నడిపించాడు. నిజంగా ఆమె నిజమే చెప్తుంది, కానీ అంటూ ఉన్నాడు, నువ్వు నిజమే చెప్పితివి, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అంటూ ఉంది. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం చెప్పినట్లు. అంత మాత్రమే కాకుండా అది మొదట్లోనే మనం చూసుకుంటాం, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఒక సాక్షిగా నిలబడినట్లు మనం చూస్తున్నాం. నిజంగా దేవుని గురించి చెప్పుటలో నువ్వు సాక్షిగా ఉన్నావా? ఈయన క్రీస్తు అని చెప్పుటకు నువ్వు సాక్షిగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఊరి వారందరితో ఆయనను గురించి ప్రకటించి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేలాగున నువ్వు పరిచర్యలో వాడబడుతున్నావా? నిజంగా నీ జీవితము ఒక సాక్ష్యంగా మారాలండి. నీ జీవితమే సరిగ్గా లేకుంటే నువ్వు అనేకులను క్రీస్తు వైపు నడిపించలేవు అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం ఏం చేయాలంటే, సాక్షిగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో మనం విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఏం చేయాలంట? పాటలు పాడాలంట. పాటలు పాడడానికి మనం నోరు తెరవాలి, ప్రార్థించడానికే మనం నోరు తెరవాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? విశ్వాసులమే, క్రైస్తవులమే, దేవుని పిల్లలమే సాక్ష్యం చెప్పుకుంటాం, నేను దేవుని బిడ్డనండి. నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే బలమైనదిగా ఉండాలి. కానీ నీ సాక్ష్యము ఊరి వారితో వేలెత్తి చూపే విధంగా ఉండకూడదండి. కానీ నిజంగా ఈమె సాక్ష్యము చాలా బలమైనదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ స్త్రీలాగా మార్పు చెందుదామా? ఒక్కసారి మనల్ని మనము ఇతరులను బాగా ప్రభావితం చేసే సాక్ష్యం ఈమెదండి. ఈమె పాపపు స్త్రీయే, కానీ ఈమె ఏం చేసింది? రక్షణలో అనుభవం కలిగినటువంటి స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుని సువార్తను చాటి చెప్పిన స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఆ ఊరి వారందరిలో, ఆ ప్రాంతంలో ఉన్న వారందరిని కూడా దేవుని వైపుకు నడిపించిన స్త్రీగా ఉంది. అంత మాత్రం ఆ ఊరి వారందరిలో కూడా కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటున్నారు. ఎవరి నుండి? ఆ స్త్రీ వలన. నిజంగా నీ వలన అనేకులను దేవుని మందిరంలోకి నడిపిస్తున్నావా? నీ వలన దేవుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చే. ఈమె సమరయ స్త్రీయే, వేషనే, పాపపు స్త్రీయే, కానీ ఈమె అనేకులను దేవుని యొద్దకు నడిపించిన స్త్రీగా ఉంది అనేది కూడా జ్ఞాపకం. ఒకప్పుడు సమరయ స్త్రీ అండి, ఒకప్పుడు పాపపు స్త్రీ అండి. ఎప్పుడైతే రక్షణ అనుభవం కలిగిందో అనేకులను ప్రభు వైపు నడిపించిన స్త్రీగా ఉంది అనేది కూడా జ్ఞాపకం చేస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే పాపపు స్త్రీ పాపములోనే పడిపోతున్నారండి.
జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. వారు పాపం చేస్తున్నారు, ఇతరులను పాపం చేయించేవారిగా ఉంటున్నారు. వారు చెడిపోతున్నారు, ఇతరుల కుటుంబాలను కూడా చెడగొట్టేవారిగా ఉంటున్నారు. నిజంగా బ్రతుకు మార్చుకోకుంటే మన బ్రతుకులు శూన్యమేనండి. మన బ్రతుకుల్లో మార్పు రావాలండి. మన జీవితాలు వెలిగింప చేసుకోవాలండి. మన జీవితాలు ప్రభువుకు సాక్షిగా నిలవాలండి. ఈనాడు నీవు ఎలా ఉంటున్నావో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 39వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామండి. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. సమరయులు ఆయన యందు విశ్వాసముంచిరండి. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆమె పొందుకుందో చూడండి. సమరయుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా ఉంది. అక్కడ చదవండి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన్ను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. నువ్వు చెప్పినది కాదు, కానీ మా మట్టుకు మేము విని ఈయన లోకరక్షకుడు అని నమ్ముచున్నామని చెప్తాం. ఎంత గొప్ప సాక్ష్యాన్ని సమరయుల్లో ఈమె సంపాదించిందో ఒకసారి జ్ఞాపకం. నువ్వు పూర్వం నుండి క్రైస్తవురాలువే, విశ్వాసురాలువే, దేవుని బిడవే, కానీ నీ ద్వారా ఎంతమంది ఒక్క ఆత్మనైనా నువ్వు నడిపిస్తున్నావా ప్రభు యొద్దకు? ఒకసారి 2 దినములు దేవుడు ఆ పట్టణంలో ఉండగా కొంతమంది ఏం చేశారు? ప్రభు యందు విశ్వాసం ఉంచారు. ఇంకా కొంతమంది ఆమె చెప్పిన మాటలను బట్టే కాక నిజముగా ఈయన మాటలను బట్టి మేము లోక రక్షకుడని నమ్ముచున్నాము అనేది. ఎంత గొప్ప మాటలో చూడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమండి. నిజంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? కానీ మనలో ఎక్కడో ఒక్కోసారి అపనమ్మకం ఉంటుందండి. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రార్థన వీరులే, కానీ ఇస్తాడో ఇవ్వడో. మన ఆత్మనే మనల్ని ఏం చేస్తుందంట? ఒక్కొక్కసారి ఆ రీతిగా ప్రేరేపిస్తుందంట. నిజంగా ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటాం. నాలో ఉన్న బలహీనత పోతుందో లేదో. ఎంత అవివేకమో చూడండి. ఉందా లేదండి అవిశ్వాసం? ప్రార్థన చేస్తాం, కానీ అనేకుల చుట్టూ తిరుగుతాం. ప్రార్థన చేస్తాం, వైద్యుల చుట్టూ తిరుగుతాం. ప్రార్థన చేస్తాం, అనేకమైన వాటిని సందర్శిస్తాం. కానీ నువ్వు దేవునిలో విశ్వాసం ఉంచావనుకో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి కూడా సమర్థుడు అని లేఖనములలోనే మనం చూస్తుంటాం. అందుకోసమే మనం చివరిగా జ్ఞాపకం చేసుకొని, మొట్టమొదటిగా సమరయ స్త్రీలో ఉన్న అనుభవాలు ఏంటండి? ఆమె పాపములో జీవించిన స్త్రీ అండి. రెండోదిగా పాప జీవితాన్ని విడిచిపెట్టిన స్త్రీ అండి. అనగా కుండను వదిలిపెట్టినటువంటి స్త్రీగా ఉంది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా ఏం చేస్తున్నామండి? ఆమె సాక్ష్యము చెప్పినట్లు మనం చూస్తున్నామండి. ఆ ఊరి వారందరికీ కూడా నాతో మాట్లాడినటువంటి వాడు క్రీస్తు కాడా అని అనేకులకు సాక్ష్యం చెప్పింది. నాలుగోదిగా ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ ప్రభు వైపునకు నడిపించినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా సమరయుల్లో చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిగా ఉంటున్నారు. ఈ దినాన నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుని. ఒక సామాన్య స్త్రీయే ఆ ప్రాంతం అంతటిని కూడా మార్చిందండి. ఈనాడు నువ్వు విశ్వాసపరురాలువే, ప్రార్థనా వీరురాలువే, ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులం అంటున్నావు. నీ నుంచి ఒక్క ఆత్మనైనా నడిపిస్తూ ఉన్నావా ప్రభు యొద్దకు? నిజంగా నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే అంతమంది నువ్వు ప్రభు యొద్దకు నడిపించావా?
ఇది నా తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఈ నూతన సంవత్సరంలోగా నేను ఒక్క ఆత్మనైనా నీ యొద్దకు నడిపించటకు నాకు సహాయం దయచిన. నా మాటల ద్వారా కావచ్చు, నా క్రియల ద్వారా కావచ్చు, నా యొక్క నడక ద్వారా కావచ్చు, నీకు మాదిరిగా ఉండి అనేకులను నీ యందు నడిపించటకు నాకు నేర్పు ప్రభువా. సమరయ ఒక సామాన్య స్త్రీయే అనేకులను నీ యొద్దకు నడిపించింది, అనేకులు నీ యందు విశ్వాసం ఉంచినట్లు చేసింది. మరి నేను నీలో అనేకులను నీ యొద్దకు నడిపించేవారిగా, అనేకులు నీ వైపు తిప్పే బిడ్డగా నాకు నేర్పు ప్రభువా అని ఈ దినాన మనం కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. నిజంగా ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే అనేకులను తీసుకెళ్తామా లేదండి? ఒక మీటింగ్కి వెళ్ళామనుకో, అక్క పోతున్నావా, పోయేటప్పుడు నన్ను పిలుసు అంటారన్నారా? వాళ్ళు పిలుచకుంటే కూడా మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మరిపోతారు, అవునా? దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఒక ఆత్మను నడిపించలేవా? ఒక ఆత్మను దేవుని దగ్గరికి తిప్ప. ఆమె పాపపు స్త్రీయే, ఒక వేశ్యనే, ఆమె దేవుని వాక్యాన్ని విననటువంటి స్త్రీయే, కానీ ఆమె మనసు మారాలంటే నువ్వు ఆమెతో కలిసి ఆమెను దేవుని మందిరం నడిపించే నీ ద్వారా ఆమెలో మార్పును సంపాదిస్తావు అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మూర్ఖులైనటువంటి రాతి హృదయాలను కూడా మాంస హృదయంగా మార్చాలంటే దేవుని యొద్దకు నడిపించాలండి. నడిపిస్తామా? ఒక్కసారి మన జీవితం. అంత మాత్రమే కాకుండా ఆమె రక్షకుని అని గుర్తించినటువంటి స్త్రీగా ఉంది. చివరిగా ఆమె రక్షకుని గుర్తించిన స్త్రీగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, చాలమ్మా ఈ చదువుకున్న లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏం కనబడుతుందంటే, ఆమెను నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు అని ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. నిజంగా ఆమె నీళ్ళు అడిగాడు, అక్కడ చేదుకున్నటకు ఏమి కూడా లేదు. నువ్విచ్చి నీళ్ళు తాగితే మరలా దప్పికొంటారు, నేనిచ్చి నీళ్ళు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. అందుకు ఆమె అడుగుతుంది, నేను ఇంకా ఎప్పటికీ ఇక్కడికి రాకుండానట్లు, నీళ్లు చేదుకొనుకుంటున్నట్లు నాకు ఆ జీవజలము నిమ్ము ప్రభు అని దేవుణ్ణి అడిగింది. అంటే ఆమె రక్షకుని గుర్తెరిగినట్లు మనం చూస్తున్నాం. ఈ దినాన నువ్వు దేవునితో ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు తిరిగి నీకు జవాబు ఇచ్చేటప్పుడు కూడా దేవుడు నీతో కానీ నువ్వు దేవుడు మాట్లాడేటప్పుడు సడన్గా ఏం చేస్తున్నావు? కళ్ళు తెరిచేస్తున్నావు. అంటే స్పందించలేని హృదయమును నువ్వు కలిగి జీవిస్తున్నావు. కానీ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో మనం ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆలకించే వారంగా ఉండాలి, ధ్యానం చేసేవారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నా. నిజంగా మనం ఎలా ఉండాలి అనేది ఒక్కసారి మన జీవితాలను మనం, ఆమె మొట్టమొదట పాపం చేసినటువంటి స్త్రీయే, సమరయ స్త్రీయే. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తెరిగిందో, రక్షకుని తెలుసుకుందో, పాపపు కొండను విడిచిపెట్టిందో, ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ప్రభు వైపునకు మళ్లించిందో, ఆమె జీవితము ఎంతగానో సాక్షిగా నిలబడినట్లు మనం చూస్తున్నాం. ఈ దినాన నీవు నేను ఆ రీతిగా ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం. ఇంకా పాపంలో ఉండి పాపంలోనే మగ్గిపోతున్నావా? నీ నుంచి అనేకులను పాపంలో పడగొట్టే వారిగా ఉంటున్నావో, ఈ దినాన ఎలా ఉంటున్నావో కూడా ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా ప్రభు నామంన తెలియజేసాను. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి లత గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరు కంట్లో పంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ రాత్రివేళ సమయంలో మేమందరం నీ మందిరంలో చేరి ప్రభువా నిన్ను ప్రార్థించుటకు మాకు భాగ్యమును దయచేసావు. నీకే స్తుతులు స్తోత్రములైనా. ఇదిగో తండ్రి, నీ దాసురాలను నిలబెట్టుకుని ప్రభువా చక్కటి వాక్యమును వినదగుటకు మాకు సహాయంను దయచేసావు. నిందేమో ప్రభువా, కానీ
నీ రక్షణ మార్గంలోకి నడిచిన తర్వాత నీకు సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా నిలబడింది ప్రభా. ఇదిగో మేము కూడా ఎంతో మందిని ప్రభా నీకు సాక్షులుగా నిలబెట్టుటకు మాకు సహాయం దయచేయండి నైనా. ఇదిగో నీ మందిరమునకు రాలేక ఎంతో మంది వెనుకబడి ఉన్నారు ప్రభా. వారినందరినీ ప్రభా నీ మందిరమునకు వచ్చుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా యేసయ్య, మేము విన్న దాన్ని విడిచిపెట్టక ప్రభా మా హృదయమనే పలక మీద వ్రాసుకున్నట్టుకు మాకు సహాయం దయచేయండి. దినదినమును నీ వాక్యమును నెమరు వేసుకునే భాగ్యమును మాకందరికి దయచేస్తావని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.